నమస్తే అండి, నా పేరు కిషోర్. ఇప్పుడు మీకు న్యూ ప్రోడక్ట్ తీసుకొస్తున్నాను. ఎన్క్లవర్ అంటే ఇది టోటల్ హోమ్స్కి సంబంధించిన స్టెబిలైజర్ అండి. దీని పేరు వచ్చేప్పటి క్లవర్ పవర్ అంటారు. ఈ క్లవర్ పవర్ డివైస్ వచ్చేప్పటికి హోమ్ సెక్యూరిటీ పర్పస్ అంటే ఏంటిది ఏముంటుంది అనుకుంటున్నాను. బట్ ఇందులో వచ్చేప్పుడు ఏంటంటే మన ఇంట్లో వాడే టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ అండ్ ఏసీ, వీటికి సపరేట్గా మనం స్టెబిలైజర్ వాడుతూ ఉంటాం. బట్ దానివల్ల ఏంటంటే హై వోల్టేజ్ తీసుకోవడం, ఎక్కువ పవర్ కన్జంప్షన్ రావడం ఇలాంటి జరుగుతుంది. బట్ ఈ క్లవర్ పవర్ డివైస్ తీసుకోవడం వల్ల ఏంటంటే హోమ్ సెక్యూరిటీ పర్పస్ అంటారు. అంటే మీకు ఒక డివైస్ వాడటం వల్ల మీ ఇంటి మొత్తానికి ఒకటే స్టెబిలైజర్, సపరేట్ స్టెబిలైజర్ అనేది వాడవసరం. దీనివల్ల యూజ్ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి మన హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేప్పటికి మనకి బయట వర్షం పడుతున్నప్పుడు, థండర్స్ పడుతున్నప్పుడు ఆ థండర్స్ను కూడా కంట్రోల్ చేసుకుని ఆటోమేటిక్గా పవర్ ఆన్ ఆఫ్ చేస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కేసు ఎవరైనా షాక్ కొట్టినా సరే వితిన్ 20 millisecondsలోనే మనకి పవర్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఇంట్లో ఏమైనా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగినా వితిన్ 20 millisecondsలోనే అది సెన్సార్ టెక్నాలజీ ద్వారా ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకొని అది కంట్రోల్ చేసి అన్ని పవర్ని ఆఫ్ చేస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని మీకు చెప్పడం కన్నా లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే అండి, ఇది మనకి డెమో పీస్. మీకు డెమో ఏంటంటే జనరల్గా ఇది మీకు సింగిల్ ఫేస్ ప్రోడక్ట్ అనమాట. ఇందులో సింగిల్ ఫేస్ ప్రోడక్ట్ ఉంటుంది అండ్ 3 phase ప్రోడక్ట్ ఉంటుంది. ఈ సింగిల్ ఫేస్ ప్రోడక్ట్ మీకు ఎలా వర్క్ చేస్తున్న హోమ్ పర్పస్ అనేది కొంచెం చూస్తున్నాను. ఈ సింగిల్ ఫేస్ వచ్చేప్పటికి 7 kV వరకు మీకు సెట్ అవుతుంది మేడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 3 phase వచ్చేప్పటికి 20 kV వరకు పనిచేస్తుందండి. మీకు సింగిల్ ఫేస్ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. మీకు ఒకసారి చూడండి, మీకు ఒకసారి డెమో పీస్ చూపించాము. ఇది మామూలుగా డెమో పీస్ అనేది ఎలాగ ఉంటుంది. మనకి జనరల్గా ఒరిజినల్గా పీస్ మీకు చూపిస్తాను లాస్ట్లో. మీకు ఇప్పుడు జనరల్గా ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. మీకు ఫస్ట్ ఆన్ చేస్తున్నాను, చూడండి, ఒకసారి చూపించాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్ అయినప్పుడు ఇలా చూపిస్తుందండి. వెంటనే టైం డీలో అవ్వదు. 7, 6, 5, 4, 3, 2, 1 ఇప్పుడు మనకు ఆన్ అవుతుంది. ఇలా మనకి వెంటనే అంటే మనకి డెమో పీస్లో ఏంటంటే వెంటనే ఆన్ అవుతుంది మనకి. అంటే ఒక క్లవర్ పవర్ ఇంట్లో మనం సెట్ చేసిన తర్వాత పవర్ వచ్చిన వెంటనే కరెంట్ అంటే మనకి ఎందుకు ఆన్ అవ్వదు అంటే ఇంట్లోకి వచ్చే కరెంటు హెల్దీ కరెంట్ వస్తుందా, అన్హెల్దీ కరెంట్ వస్తుందా, అంటే హై వోల్టేజ్, లో వోల్టేజ్ వస్తూ ఉంటుంది. ఇన్ కేసు హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఒకేసారి హై వోల్టేజ్ వచ్చింది అనుకో, మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ సంబంధించిన వెంటనే కాలిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇంకా స్టెబిలైజర్ వాడుతున్నాం కదా, ఎందుకు కాలిపోతాయని మీరు డౌట్ అడచ్చు. అది ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రికల్ పర్పస్ సంబంధించింది. ఎలక్ట్రికల్ పర్పస్ అంటే వైండింగ్ మీద వర్క్ చేసిన ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అది హై వోల్టేజ్ అని వచ్చిందంటే వెంటనే కాలిపోతూ, బట్ మన ఏసీ అయితే ఏసీ, ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్, అది కూడా కాలిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఇందులో డివైస్ ఏంటంటే మనకు వచ్చిన కరెంట్ని ఆపుతుంది, వెంటనే కరెంట్ ఇవ్వదు. అది అన్హెల్దీ కరెంట్ అవుతే వెంటనే ఆఫ్ చేస్తుంది. హెల్దీ కరెంట్ అవుతే కనుక మనకి ఇంట్లోకి కరెంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు బల్బ్స్ ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హోమ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేప్పటికి పవర్ చూడండి. ఇప్పుడు మన ఇంట్లో వచ్చేప్పటికి 244 వస్తుందండి. ఈ 244 వోల్టేజ్, ఈ వాల్ట్స్ చూపిస్తుంది, మీకు చూపిస్తుంది. ఒకసారి చూపించమ్మా. అంటే హెల్దీ కరెంట్ అండి. అంటే హెల్దీ కరెంట్ అయితే కనుక హెల్దీ కరెంట్ అని చూపిస్తుంది. అంటే టైం డీలే వస్తుంది. నెక్స్ట్ లో వోల్టేజ్ చూపిస్తుంది. ఆల్రెడీ బ్లింక్ అవుతుంది చూడండి. ఇక్కడ లైటు గ్రీన్ లైట్ కనబడుతుంది, చూసారా? ఈ హెల్దీ కరెంట్లో వస్తే మీ హెల్దీ కరెంట్ చూపిస్తుంది. అండ్ టైం డిలే, లో వోల్టేజ్, హై వోల్టేజ్ అని వస్తుంది. ఒక ఇన్ కేసు ఎర్త్ లీకేజ్ వస్తుంది. మన ప్రజెంట్ మన ఇంట్లో ఎంత వోల్టేజ్ తీసుకుంది అంటే 245 వోల్టేజ్ మన ఇంట్లో ఉందన్నమాట అండి. మనం చాలామంది ఏంటంటే మేము ఆల్రెడీ ఎంసీపీ వాడుతున్నాం కండి, హై వోల్టేజ్ వస్తే మనం ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. హై వోల్టేజ్ అనేది కాలిపోతేనే ఆగుతుంది తప్ప ఎటువంటి ప్రోడక్ట్ అనేది ఆగదు. హై వోల్టేజ్ జనరల్గా ఎప్పుడు కూడా మనకు కంటిన్యూ అయిపోతూ ఉంటుందండి. బట్ ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ బల్బులు ఆన్ అయి ఉన్నాయి, పవర్ కూడా రన్నింగ్ అవుతుంది. ఇది ఫేస్ వైర్ అండి. ఆల్రెడీ దీనికి కరెంట్ వస్తుంది. ఓకే అండి, ఆల్రెడీ కరెంట్ వస్తుంది. చూడండి ఒకసారి చూపించాం. దగ్గర లైట్ లోపల లైట్ వెళ్తుంది చూడు, లోపల రెడ్ లైట్ వెళ్తుందా? దీన్ని చూపించు, ఇక్కడ చూపించు. కరెంట్ వస్తుంది, చూసారు కదా? ఓకే, ఇప్పుడు ఈ కరెంట్ వచ్చే వైర్ని
మనం ఇన్ కేస్ ఎక్కడన్నా మన కరెంట్ లీకేజ్ అవుతే టచ్ అవుతే ఎలా ఉంటుంది ఒకసారి పట్టుకోమా. ఆఫ్ అయిపోయింది చూసారా, ఆల్రెడీ ఎర్త్ లీకేజ్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే మనకు ఫేస్ కానీ ఏమైనా మన బాడీ టచ్ అయినా ఎక్కడ లీకేజ్ అయినా వెంటనే టచ్ అవుతుంది, వెంటనే బీప్ సౌండ్ అని వస్తుంది. ఎక్కడ కూడా మనకి పవర్ అనేది లేదండి, పవర్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మనం వచ్చి ఆన్ చేసుకున్నంత వరకు కూడా, ఇది సెట్ బటన్ అండి, ఈ సెట్ బటన్ నొక్కి మళ్ళీ ప్రెస్ చేసేంత వరకు కూడా మళ్ళీ ఆన్. సెట్ అయిన తర్వాత వెంటనే కూడా అది కంటిన్యూ అవుతుంది. అలా చూస్తున్నారు చూసారా, టైం డిలే తీసుకుంటుంది. ఇప్పుడు ఆన్ అయింది, ఆటోమేటిక్గా అక్కడ ఆఫ్ అయిపోయింది. ఇన్ కేస్ పట్టుకొనే ఉంటే పర్సన్ ఎవరన్నా బాత్రూంలో స్నానం చేసిన ఏ గ్రేజ్ని షాక్ కొట్టినప్పుడు పట్టుకొని ఉంటే కనుక ఇమ్మీడియట్లీ కూడా అది కరెంటు ఆన్, ఎవరైనా తిరిగి ఆన్ చేసినా వెంటనే ఆఫ్ అవుతుంది తప్ప కరెంట్ అది రాదు. అదొకటి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో బెనిఫిట్స్ అనేది బాగా, సో ఈ టైప్లో వర్క్ చేస్తుందండి. ఒకసారి పట్టుకోమది. మామూలు జనరల్గా మన ఇంట్లో వచ్చేప్పుడు డైరెక్ట్ పవర్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఏంటంటే వస్తుంది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంటు ఇప్పుడు పెద్ద హౌస్ అనుకుందాం, మనం పవర్ ఆన్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ఆన్ ఆఫ్ చేసే విధంగా అవుతుందంటే వస్తుంది పోతుంది, అంటే దీనివల్ల డైరెక్ట్ వచ్చేస్తుంది తప్ప కరెంటు ఆఫ్ అనేది అవట్లా. అంటే మన ఇంట్లో వచ్చి ఫ్లవర్ పవర్ వాడటం వల్ల ఏంటంటే ఇన్కేస్ అలాంటి అప్ అండ్ డౌన్ వస్తే కనుక వెంటనే ఆఫ్ అయిపోతుందండి. పవర్ ఇంకా అక్కడికి వెళ్ళనవద్దు. ఇక్కడ మీకు ఎర్త్ లీకేజ్ అనో లేకపోతే లో వోల్టేజ్ అని చూపించేస్తుంది, ఆ టైప్లో వస్తుందండి. సో దీనివల్ల మనకి బెనిఫిటే తప్పించి అన్బెనిఫిట్ అనేది ఉండదు. 100% సేఫ్టీ అండి. ఇన్ కేస్ మనం ఇంట్లో ఏమన్నా బాత్రూమ్స్లో మనకు గ్రేజెస్ ఉంటాయి కదా, గ్రేజెస్ షాక్ నుంచి కూడా 100% అంతేకాకుండా ఇది 20% వరకు మన పవర్ సేవింగ్ అని జరుగుతుందండి. ఇది ఫ్లవర్ పవర్ ఎన్క్లవర్ ఇండియా